సరే ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. బాధ అనిపించింది అన్న మరి మీకు? అంటే ఇన్నేళ్ళు పార్టీలో కొనసాగారు కదా, టికెట్ రాకపోతే, ప్రజలలో పదవిలో లేక వాళ్ళకి సేవ చేయలేకపోతే, సరే నార్మల్గా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం, కానీ పదవిలో ఉండి చేసే పనితీరు వేరే ఉంటుంది కదా. వాస్తవంగా మీరు అన్నట్టు చాలా బాధపడ్డా. ఒక ఏడ్స్తారు, మొగోడు ఏడుస్తాడు బై చల్, ఏడవాడు మొగోడు ఏడవాడు. ఎప్పుడు ఎదుటోడు నీకు అన్యాయం చేసేటోడు ఏడ్చే దాంట్లో చూడాలి మనం. ఎందుకు నేను తప్పు చేసిన చింతించాలి. నాకు తెలిసి నువ్వు అనుకునే వ్యక్తికి నేను రవ్వంతా కూడా అన్యాయం చేయను కూడా. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా. నేను నమ్మినోను, నన్ను నమ్ముకున్న నేను అటువంటి చేయను. ఉంటే ముఖం మీద ఉంటా, నాకేమైనా కావాలంటే గుంజుకుంటా ఇంటికి పోయి, నాకు కావాలి కానీ మోసాలు నమ్మక ద్రోహం నాకు రావు, నా బ్లడ్ లో కూడా లేవు. నేను ఏడవలే, బాధపడ్డా. వాస్తవంగా మీరు అన్నట్టు ఒక 2-3 years పడుకోలే నేను. నిద్ర కూడా 2-3.5 years పడుకోలే, నిద్ర కూడా రాలే. అంత మనసు ఖరాబ్ అయింది నాకు. అందులో బాగా అట్ట అయినా నేను. ఏంటిది ఇంత అసలు కారణం ఏంది? లేదు అంటే అయిపోతుండే కదా, నేను ఉండేటోని కదా, చేసేటోని కదా, అది అని. కనీసం మీకు ఇంటిమేషన్ కూడా లేదు. రాకపోతే నేను చెయ్యాలనే లేను. ఆల్రెడీ కార్పొరేటర్ చేసిన, ఎవ్వరు లేనంత పేరు సంపాదించుకున్నా, ప్రజలంతా దీవించినాను. ఇప్పటికి కూడా ఈ 5 డివిజన్లలో ఎక్కడికి పోయినా కూడా నన్నే కార్పొరేటర్ అనుకుంటాడు. నా అదే అలవాట్ల రోజు మార్నింగ్ వాక్ లో నేను అందరినీ కలుస్తూ ఉంటుంది. నా సమస్యలు ఉన్నా కూడా ఇంటికి వస్తారు, ఆఫీస్కి వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి పోతా అంటే నాకు తెలిసినంత తీరుస్తా. కానీ పదవిలో ఉన్నప్పుడు చేస్తే కొన్ని పనులు అయితే కొన్ని కావు. అధికారులు కూడా వినాలని. అధికారులు కూడా నాకు ఎట్లుంటారు అంటే, మా బ్రదర్, మా తోటోడు, ఆనాడు వాళ్ళు మేము అందరం కలిసి ఉద్యమంలో కలిసి చేసినాం. ఆ బంధంతో ఏ డిపార్ట్మెంట్లో అయినా సుమారు 42-46 డిపార్ట్మెంట్లో ఎవ్వరు కూడా నన్ను వాళ్ళ మనిషిలాగానే భావించి చెప్పంగానే పని చేసి పెడతా ఉంటారు. ఇంత బాగానే ఉందన్న. ఇందాక ఒక మాట అన్నారు కదా, నాకు ఎవరైనా అన్యాయం చేస్తే నన్నేమైనా బాధ పెడితే నేను ఏడవా, ఎందుకు వీనికి ఇట్లా చేసినా అనే అవతలోడు బాధపడితే టేడ్చేటట్టు చేస్తా అన్నారు కదా, అట్లా చేసిరా? మరి చేసేసిరా? అదేందో నేను చెప్పనా? చెప్పండి. ఒడగొట్టిరు కదా ఎమ్మెల్యేలక. నేను ఇక్కడ కూడా కొడతా, జనాలు కాదనకన్నా. అదే అదే అన్న. అదే అంటే మరి నువ్వెట్లా అనుకుంటావు? ఇక్కడున్న జనాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, అదే తీసుకొచ్చి చెప్తున్నా. అంటే ఒక్క మనిషి డైరెక్ట్ పోయి ఓడియాలే గెలిపియాలని అవసరం లేదు. మౌనం కూడా కొన్ని ఎన్నో పని చేస్తుంది. దినాబాయి వాళ్ళ దాస్యంకు సపోర్ట్ చేయకపోవడం, ఆ మౌనంగా ఉండడమే సరిపోయింది ఆడికి, ఆ ఓటమికి అంటారు, అంతేనా? ఇక వాళ్ళు అనుకుంటే దానికి ఏం చేయలేను. ఇప్పుడు రాజకీయాల్లో గెలిపోటే కారణము కామన్, అది అయితేనే ఉంటది. కానీ నా వల్ల కొంత ఇంపాక్ట్ పడ్డది. రాజకీయాల గెలుపోటములు కామనే అన్న, కానీ ఆ గెలుపు ఓటములకు కారణం కూడా ఒకటి ఉంటది. ఆ కారణం ఇక్కడ ఓటమికి డిన్నే కాదు, చాలా కోణాలు ఉంటాయి. మెయిన్ ముఖ్య పాత్ర వహించాడు. నేను ఒప్పేసుకున్నానంటే కాదు, కానీ మౌనంగా ఉండిపోయినా, చెయ్యలే. ఓడిపోవాలని అనుకున్నారా? ఓడిపోవాలని అనుకోలే, ఎదుటోడు గెలవాలని కోరుకున్నా. ఇక అదేందన్నా భలే చెప్పుడు ఉంటది. ఇది ఎదుటోడు గెలవాలి అనేది నేను వాస్తవంగా కోరుకున్నా. నేను ఓడగొట్టాలంటే నేను డైరెక్టే వచ్చి తిరుగుతా, ఓపెన్ గా వచ్చి తిరుగుతా. వేరే పార్టీలో అప్పటికప్పుడే తిరిగి ఇన్ని ఉన్నాయి నేను మాట్లాడాలంటే. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే అనలే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా, నన్ను ఏడిపియాలని చూసిన వాళ్ళను వాళ్ళు ఎందుకు మిస్ అయినరా అని వాళ్ళు దిగులు పడి ఏడవాలని అన్నది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, పైన దేవునికి తెలుసు. ఎంతో మించి అయితే ఏముండదు కదా. నేను ఎంత హట్ అయినా, ఎంత కుమిలిపోయినా, ఎంత బాధపడ్డా, మానసికంగా ఎంత ఆవేదనకు గురైనా నాకే తెలుసు. ఆ ఆవేదన వాళ్ళకు దేవుడు చూయించుండు అనుకుంటాను నేనైతే. ఎమ్మెల్యేని ఓడగొట్టి ఇంత నిమ్మలంగా ఎట్లా కూర్చుంటున్నావా? ఎందుకు ఎంజాయ్ చేస్తా నేను. ఎంజాయ్ రోజు చౌరస్తాకు వస్తా, ఎవరినైనా అడగండి. ఫ్రమ్ ద బిగినింగ్ నా కాలేజ్ ఉన్నప్పటి నుంచి హన్మకొండ చౌరస్తాలో అంటే అలా ఛాయలు కూర్చుంటా, 50 మంది అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్, అంటే రిటైర్డ్ పెద్ద మనుషులు, మీలాంటి ప్రెస్ వాళ్ళు, కాలేజ్ పిల్లలు, ఆటో కార్మికులు, పండ్ల మెటల్ వాళ్ళు, గెజిటెడ్ ఆఫీసర్స్, అన్ని రకరకాల పబ్లిక్ చౌరస్తాకు వస్తుంది. ఆడికి వచ్చి మేము ఛాయలు తాగుతాము, పళ్ళు తింటాము, గ్యారెలు బజ్జీలు తినుకుంటాం, 12 గంటల దాకా ఎంజాయ్ చేస్తాం మేము. నేను ఎందుకు ఎంజాయ్ చేస్తా? ఒక్కనే నిలబడతాను నాకు. థ్రెట్ భయం దేనికి? దేనికి భయం? భయం దేనికి? ఏదో ఉందన్న, డిన్నా అన్న వెనుక ఏదో ఉంది. ఏమున్నది? ఏం లేదా? ఏం లేదు. నాకు
నా తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం ఆస్తి పాస్తులు అవేనాయి. అంటే మాటలలో ధైర్యము ఇంత సూటితనం చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు, ఇంకేదో ఉన్నది. ఇంకా ఏదో అంటే మరి నాకు తెలిసి నాకేం లేదు. నేనే కోట్లు ఉండాలన్నా, లేకపోతే ఇంకో పెద్ద చేయి అనుకు ఉండాలి. పెద్ద చేయి ఉంటే నేను ఎంపీ అయ్యేటోడిని, ఇంకేదో అయ్యేటోడిని, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే, మళ్ళీ ఒకసారి కార్పొరేటర్ అయ్యేటోడిని, ఇంకేదో డిప్యూటీ మేయర్ అయ్యేటోడిని, ఇంకేదో అయ్యేటోడిని. నా ఆస్తి పాస్తులే నేను వేసుకొని ఎక్కుకుంటూ వచ్చిన మెట్లు. అంతేనా? ఎవరు ఎక్కడనన్నా పోయాడు. నేను ఇక్కడ కాదు బ్రదర్, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినావు కదా, వచ్చినప్పుడు ఇంత సబ్జెక్ట్ తెలుసుకున్నావు అంటే వాస్తవంగా ఎంతో మందిని అడిగి వచ్చినావు. ఇప్పుడు అన్ని తెలిసి మాట్లాడుతున్నావు అంటే అందరినీ పోయి అడుగును. నేను సంపాదించుకున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిన్నా అంటే గుర్తుపట్టే స్థాయి నేను సంపాదించుకున్నా. 100 కోట్లు ఉండొచ్చు ఒక్కొక్కరికి, నాకు లేకపోవచ్చు పైసలు మాత్రమే సంపాదించుకున్నా, డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయలేదా? లేకపోతే ప్రయత్నం చేయలే అసలు, ఆ మైండ్ ఆ థాట్ రాలే. నేను ఒకటే లోకం నాకు ఉండే. ఇక ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఒకటే లోకం ఉండే, ఆ పిచ్చిలకెళ్ళి నేను రాలేకపోయినా. మరి అది ఏంటిదో తెలియదు. అది ఆ నమ్మకం, ఒక వ్యక్తిని ఇష్టపడి నమ్మితే ఉండే ఆ కనెక్ట్ ఇక్కడ నుంచి. కొంతమంది దోస్తాన్ చేస్తారు, కొంతమంది నమ్ముతారు, రిలేషన్ చేస్తారు, దిమాగ్ తోటి చేస్తారు, కొంతమంది హృదయంతో దిల్సే చేస్తారు. చూసిన అది పోదు చచ్చిపోయేదాకా. కానీ అదే గాయపడ్డది అనుకో, ఇప్పుడు నువ్వు అన్న చూసిన ధైర్యం ఎక్కడికంటే అక్కడికి పోతుంది. అది ఎంత వరకు అంటే అక్కడ వరకు పోతుంది. అది ఇక దానికి అద్దులు ఉండవు. ఇక అది అక్కడ హట్టుగా అవుతుంది. అది అంటే మరి గుండె ఇంత గాయం కావడానికి కారణం కులమేనా? ఒక రీజన్ అనుకోవచ్చు, కొంచెం నాకు దూకుడుతానం ఎక్కువ. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, దళితుడు ఒక ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చినోడు మనని కాదని, రెడ్డి రాజ్యాన్ని కాదని ఎట్ల మీదకి ఎదుగుతాడు అనే పన్నాగం కూడా మీ మీద వేసినట్టే అనిపించింది. ఇక వెనక ఏం జరిగిందో నాకైతే తెలియదు. వాస్తవంగా ఇదే నా కులంలో నేను దళితులుగా పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. మీరు గర్వంగా, మీరు ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. బట్ అవతల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నా నాకు సంబంధం లేదు. వాస్తవంగా అది కూడా కొంత విన్నా. నేను 23 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఏంటంటే కొంత కులం కూడా నాకు బాగా అడ్డం. అంటే వాళ్ళు అట్లా చూసారు, చిన్న కులపోడు, కులం తక్కువడు, గింత సిటీలో గింత యూత్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ పోయినా ఇంత పరిచయాలు, ఇంత ఇదని కూడా కొంత ఉన్నది అని మొన్న నాకు విన్నా. నేను అంటే నన్ను కూడా ఇష్టపడేటోళ్ళు అన్ని పార్టీలే కానీ, అన్ని వర్గాలే కానీ, మీడియా పరంగా అన్నిట్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొంత చెప్తా ఉంటారు, ఇట్లా ఉండేటిన్నా ఇట్లా అంటే, అరే పోనీ అన్న, దానికి నేనేం చెప్తాను, నా కులంలో నేను పుట్టినా నేను గర్వంగా ఫీల్ అవుతాను. దళితుగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఇంకో జన్మ ఉంటే కూడా నేను అలానే పుడతా. అంతేనా? ఇంకో జన్మ అంటే పుడితే నేను అలానే పుడతా. మరి అలానే పుడితే ఇట్లనే ఓటమిలు ఎదురైతే ఇట్లనే దొక్కేస్తా. నేను తొక్కుడు ఓటమిలు ఎందుకు అవుతాయి అని అంటే, బానిసత్వంగా ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవుతావు కావచ్చు, నువ్వు అనుకున్నట్టు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. ఆ బానిసత్వము ఇటువంటి కులంలో రాదు. ఎస్పెషల్ డిన్నా అంటూ దగ్గర అసలే రాదు. కాదు, నేను అట్లుంటే ఇంకెక్కడికో పోతా. ఏం సాధిస్తావన్నా? కార్పొరేటర్ పదవులు మిస్ చేసుకుంటేవి, ఎంపీ పదవి మిస్ చేసుకుంటేవి, కొంచెం వంగి కొంచెం తగ్గుంటే ఇవాళ ఎంపీగా చూసుకోవాలం కానా? నేను ఎంపీని ఇంటర్వ్యూ చేస్తున్నా అనుకుంటోని, ఉట్టి డిన్నాని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఒక్క ఎంపీని పోయి చూడు, పక్కకున్న ఖాళీగా ఉన్న డిన్నాని పట్టుకొని చూడు. ఇదే చౌరస్తాబో ఎక్కడికన్నా పో, 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడన్నా పోయి చూడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరే వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ వాళ్ళకు ఉండేది. నేను వాళ్ళని తక్కువ పడతలేను, వాళ్ళను నెగిటివ్ మాట్లాడతాను. వాళ్ళకుండే విలువ వాళ్ళకు ఉంటది. ఇండివిజువల్ డిన్నర్ పోయి చూడు, డిన్నర్ అడిగి చూడు. అదే నా ఆస్తి పాస్తులు. సరిపోయింది అన్న, ఇది సరిపోయింది అనుకుంటా. సరిపోయిందా? లేదు, నాకంటూ డ్రీమ్స్ ఉంటాయి. కొట్టాలి, ఒక గోల్ కొట్టాలని ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఉన్నది. ఆ గోల్ ఏందో చెప్పరాదు మాకు కూడా, మేము కూడా ఎంపీ కావాలని బాగా ఆశ ఉండే నాకు. ఎమ్మెల్యే కూడా మీద నాకు ఎందుకో లేదు, కానీ ఎందుకు ఎంపీ మీద కావాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉన్నదంటే, ఏ చట్టసభ ఏది చేయాలన్నా కూడా, చట్టాలు చేయాలన్నా ఏది చేయాలన్నా పొలిటికల్ ఇస్ ద కీ. అది పెద్దల సభలే గాని, పార్లమెంటే, రాజ్యసభ, పార్లమెంట్ లా ఇవే అది మెయిన్. అది అక్కడ ఉంటే చట్టసభలో మనం కూడా ఒక యాంగిల్ కూడా కావచ్చు, ఒక వెపన్ కూడా మనం అలా కావచ్చు ఏదైనా చేయడానికి అనేదాన్ని. నేను కొన్ని బుక్స్ చదివిన చాలా మంది. అందులో కొంచెం నేను ఓహో ఇది అయితే ఇది సాధించి ఇదా, ఓహో ఇట్లా మనం ఉంటే మనం ఇలా ప్రశ్నించవచ్చు, ఇది మనం ఉంటే ఇది మనం సాధించవచ్చు, ఆహా దీనికి ఒకటి పొలిటికల్ గా అది ఉండాలి అని. వాస్తవంగా నేను నా కుటుంబం నుంచి కూడా ఎవరు రాజకీయంగా ఎవరు లేరు.
టిఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చింది, తెలంగాణ సపరేట్ తెలంగాణ. దాంట్లో కొంచెం భావజాలాలు సిద్ధాంతాలు అంటే నాకు చాలా ఇష్టం, భావజాలాలకు బాగా అట్రాక్ట్ అయిన బాగా ఇష్టంతో ప్యాషన్ తోటి ఇక అట్లా 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 జర్నీ అట్లా పోయింది. స్కూల్ ఉన్నప్పుడు కూడా లేదు డాడీ ఆర్టీసీ రిటైర్డ్, మేము ముగ్గురము, నేను పెద్దవాడిని, ముగ్గురు అన్నదమ్ములు అక్క చెల్లెలు, పెద్ద నేను. పెద్దోళ్ళకి కొంచెం గట్టిగానే ఉంటది కానీ లోపల అంటే అనుభవం అట్లా నేర్పిస్తుంది, ఇంటికి పెద్ద పుట్టినందుకు బాధ్యతలతోటి కూడా కొంచెం ఉంటది. అది ఎంత అనుభవం నేర్చుకొని ఉంటే డైరెక్ట్ మీ దగ్గరికి నాయన ఇంటికి వచ్చి మరి మిమ్మల్ని పార్టీలకు ఆహ్వానిస్తాడన్న అంటే ఆయన అంటే లోకల్ గా ఎవరు లీడర్ల కంటే డిన్నా అంటే ఇష్టపడతారు. నేను అనుకుంటున్నా సరే 100కు 100 మంది నన్ను ఇష్టపడాలని రూల్ ఏం లేదు, నన్ను వ్యతిరేకించేటోళ్ళు కూడా ఉంటారు. నేను నా డిన్నా అంటే 100ల మందిలో ఉన్నారు, పిలుస్తారు, మాట్లాడతారు, అది చేస్తారు. అందరు నన్ను ఇష్టపడాలి, అందరు నాకు ఓటేయాలి, అందరు నన్ను గౌరవించాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఇష్టపడతారు, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ బట్టి. కానీ నేను అందరిని ఇష్టపడతా, అందరినీ గౌరవిస్తా. వాళ్ళు నన్ను ఏం నచ్చిందో, వాళ్ళు ఏమి ఇష్టపడ్డారో స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించిళ్ళు. ఇక కాదనలేకపోయినా నేను. మళ్ళీ ఇంకోటి ఏంటిది అని అంటే అప్పుడున్న పరిస్థితులు అటువంటిది. అప్పటికే నేను 3.5 years నేను పోలేదు లోకల్ పార్టీలో కాలే. సరే కాదు నువ్వు పిలిచిరు అని చెప్పేసి వెళ్ళిపోయిండ్రు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.